ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌లో ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయండి మెయిన్‌లీ. ఒకటేమో లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ, రెండోది ఓపెన్ ట్యూబెక్టమీ. సో, లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీలో ఏంటంటే పొట్ట మీద జస్ట్ ఒక 2 అపర్చర్స్ పెట్టడం వల్ల ఆ కెమెరాని, ఇన్‌స్ట్రుమెంట్‌ని లోపలికి పంపించి ఈ ట్యూబ్స్‌కి రింగ్ ఫిట్ చేయడం గానీ, లేదు ఆ ట్యూబ్స్‌ని కట్ చేయడం గానీ జరుగుతుంది. అదే ఓపెన్ ట్యూబెక్టమీ అంటే పొట్ట మీద ఒక 2-3 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇచ్చి దాంట్లోంచి ఈ ట్యూబ్‌ని పొట్ట మీదకి తీసుకొనొచ్చి దీనికి ముడేసి కట్ చేయడం జరుగుతుంది. 2 పక్కల ట్యూబ్స్‌కి జరుగుతుంది. సో, ఫైనల్ అవుట్‌కమ్ అయితే రెండిట్లోనూ ఒకటేనండి. ట్యూబెక్టమీ జరుగుతుంది. బట్ ప్రొసీజర్ ఈస్ డిఫరెంట్. అయితే చాలామంది పేషెంట్‌లకి డౌట్‌లుంటాయి. ఏది బెస్టు? ఏది ఫెయిల్ అవుతుంది? ఏది సక్సెస్ రేట్ ఎక్కువ? ఇవన్నీ చూద్దాం. అయితే ఓపెన్ మెథడ్ అంటేనేమో ఈమెకి అబ్డోమెన్ లేయర్ బై లేయర్ ఎంట్రీ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈమె కొంచెం రికవర్ అవ్వడానికి ఒక 1 వీక్ అలా కొంచెం డిలే అవ్వచ్చు. బట్ తొందరగానే వీళ్ళు మొబిలైజ్ అయ్యి వాళ్ళ డైలీ వర్క్స్‌కి రీచ్ అవ్వగలుగుతారు. అదే లాప్రోస్కోపీ అనుకోండి, ఆపరేషన్ అయిన కొద్ది గంటల్లోనే వీళ్ళు ఈజీగా లేచి నడవగలుగుతారు. సో, ఎర్లీ మొబిలైజేషన్ అంటే సర్జరీ తర్వాత తొందరగా లేచి తిరగడం, రికవరీ అవ్వడం లాప్రోస్కోపీ ద్వారా జరుగుతుంది. కమింగ్ టు ఫెయిల్యూర్ రేట్స్. ఫెయిల్యూర్ అనేది దేన్ని బట్టి ఉంటుందంటేనండి, ఇప్పుడు కొంతమంది డెలివరీ అయిన ఇమ్మీడియట్‌గా అదే సిజేరియన్‌లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడం జరుగుతుంది. అటువంటప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీలో యూజువల్‌గా యూట్రస్ అంతా ఎన్లార్జ్ అవ్వడం వల్ల ట్యూబ్స్ కూడా కొంత వాపు ఉంటుంది. సో, అటువంటి వాపు ఉన్న దాని మీద కట్ చేసి ముడేయడం ఇవి చేసిన దానికి కొంతమంది తర్వాత చేయించుకుంటారు. అంటే బేబీ ఎదిగిన తర్వాత అసలు ప్రెగ్నెన్సీ లేని టైంలో. అటువంటప్పుడు ఏంటంటే ట్యూబ్స్ నార్మల్ సైజులో ఉంటాయి. దానికి ముడేసిన దానికి ఈ 2 కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా ట్యూబ్స్‌ని అంటే ట్యూబెక్టమీ ఇంటర్వల్ ట్యూబెక్టమీ అంటే ప్రెగ్నెన్సీ లేని టైంలో ట్యూబెక్టమీ చేయించుకుంటే ఈ ట్యూబ్ అనేది దాని నార్మల్ సైజులో ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. కంపేర్డ్ టు సిజేరియన్ టైంలో ట్యూబ్స్ వాచి ఉన్నప్పుడు ఆ టైంలో ముడేసినప్పుడు కొంతమందికి ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉండొచ్చు. రెండోది ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా ఫాలోప్స్ రింగ్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో, కొంతమందిలో ఏంటంటే ఆ రింగ్స్ ప్రాపర్‌గా ఫిట్ అవ్వకపోతే అవి లూజ్ అయ్యి స్లిప్ అయ్యే అవకాశాలు జరగొచ్చు. సో, లాప్రోస్కోపీ ద్వారా చేసిన కేసెస్‌లో కొంతమందికి ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓవరాల్‌గా తీసుకుంటే ఫెయిల్యూర్ రేట్స్ అనేవి తక్కువే ఉంటాయండి. కొన్ని వందల్లో ఒకరికో ఇద్దరికో జరగొచ్చు. సో, మీరేం భయపడకుండా ట్యూబెక్టమీకి ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే లాప్రోస్కోపికా, ఓపెనా అనేది మీ చాయిస్‌ని బట్టి ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.